హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, జూన్ నెలలో మీ లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ మంత్లో అనేది తెలుసుకోవచ్చు మీ లైఫ్లో. మనకి స్టార్టింగ్ కార్డ్ 5 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్, 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ wands, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ wands, ద టవర్, 10 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ wands, 10 ఆఫ్ wands, justice, bottom of the deck, king of swords, page of swords, wheel of fortune, 8 of cups. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ సోర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇక్కడ నెంబర్స్కి వచ్చేసరికి 10 నెంబర్ కనిపిస్తుంది, 7 కనిపిస్తుంది, 5, 11, 10, 4, 16, 1, 3, 8, 10, 2, 1 ఈ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ లెటర్స్కి వచ్చేసరికి కే లెటర్, పి లెటర్ కనిపిస్తుంది, WFRTN ఈ లెటర్ కనిపిస్తుంది, జే లెటర్ కనిపిస్తుంది, ఎన్ లెటర్, టీ లెటర్, ఎల్ లెటర్ కనిపిస్తుంది, ఎస్ లెటర్ కనిపిస్తుంది, ఎస్ లెటర్ కనిపిస్తుంది, డి లెటర్ కనిపిస్తుంది, యు లెటర్ కనిపిస్తుంది, ఏ లెటర్ కనిపిస్తుంది. ఇక్కడ పాస్ట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అంటే పాస్ట్లో మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోయారో అది ఈ మంత్లో మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి. అంటే పాస్ట్లో ఎవరైతే మీ రిలేషన్ ఇక్కడ బ్రేక్ చేశారో, ఇక్కడ రిలేషన్ పరంగా అంటే వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ కొలీగ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ పర్సన్ రిలేషన్ పరంగా మీ హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఇక్కడ పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి
ఇక్కడ ఎక్కువగా మనీ మైండ్ సెట్ తోటి మీ నుంచి వాకౌట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీరు కోల్పోయిన లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ అనేది మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు మీకు జస్టిస్ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. ఈ మంత్లోనే మీరు దేని గురించి అయితే జస్టిస్ జరగాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో మీకు జస్టిస్ జరుగుతుంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫాస్ట్లో మీకు మీ పర్సన్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు అనమాట. వాళ్ళకి మీకు చాలా డిస్కషన్ జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అనమాట. ఇక్కడ ఎక్కువగా మనీ అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ ఎక్కువగా మనీకి వాల్యూ ఇచ్చారనమాట, ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు ఫాస్ట్లోని ఈ పర్సన్. దానివల్ల ఇక్కడ ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళ వల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు జరిగాయి అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీరు మీ పర్సన్ని కొట్టడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడం కానీ చాలా వరకు ఇద్దరు కూడా చాలా రూడ్గా మాట్లాడుకోవడం కానీ ఒకరినొకరు తప్పు పట్టుకోవడం కానీ ద్వేషించుకోవడం కానీ ఇలా చాలా వరకు జరిగాయి అనమాట మీ ఇద్దరి మధ్యన కూడా. ఈ రిలేషన్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది అనేది అయితే కనిపిస్తుంది అనమాట. బట్ మీరేంటంటే పాస్ట్లో ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఇక్కడ ఎండ్ అయిపోయిందో రిలేషన్ పరంగా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి, వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని కలుసుకోవాలి, మీ వాల్యూ తెలుసుకోవాలి, మీకు జస్టిస్ జరగాలి, మీకు ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఇక్కడ రిలేషన్ పరంగా అయినా కూడా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి మీరైతే కోరుకుంటున్నారనమాట. ఎవరి విషయంలో అయితే మీరు జస్టిస్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళ ద్వారా మీకైతే జస్టిస్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మీ నుండి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మీ విషయంలో ఇక్కడ మనీ పరంగా మీపై డిఫెండ్ అయి ఉండి మిమ్మల్ని వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకుని తర్వాత మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం, అంటే ఇక్కడ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ కెరియర్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మనీ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ ఈ మంత్లో మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు మీ దగ్గరికి వచ్చి ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఈ వీళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని మిమ్మల్ని స్పై చేసి ఈ వ్యక్తులు అయితే మీ దగ్గరికి వస్తారు అనేది కనిపిస్తుంది అనమాట. పాస్ట్లో ఎవరైతే మిమ్మల్ని అవమానించి వెళ్ళిపోయారో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ఈ మంత్లో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనకి అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. అంటే ఈ మంత్లో చాలా వరకు మీ లైఫ్లో బిగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనమాట. అంటే మీరు ఊహించలేనిది సడన్గా మీ లైఫ్లో జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీ లైఫ్కి మీరు జస్టిస్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ జస్టిస్ అనేది జరిగే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత చులకనగా చూసినా మిమ్మల్ని కేర్ చేయకపోయినా కూడా అంటే ఈ వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించుకొని మీరు ఈ వ్యక్తికి ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ వ్యక్తి మీ లవ్ని మీ కేరింగ్ని పట్టించుకోకుండా ఈ విషయంలోనే జస్ట్ అట్రాక్షన్ తోటే ఉన్నారనమాట ఈ వ్యక్తి. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ అందరికీ కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ వచ్చేవారు, కానీ మీ విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని చాలా చులకనగా చూసేవారు అనమాట ఈ వ్యక్తి. చాలా వరకు ఈ వ్యక్తి లైఫ్లో మీరు కాకుండా వేరే అదర్ పర్సన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఫాస్ట్లో ఈ వ్యక్తి మీకు టైం అనేది ఇస్తారు మాట్లాడడానికి, ఈ వ్యక్తితో టైం అనేది స్పెండ్ చేయొచ్చు అని చెప్పి మీరు ఎంతో వెయిటింగ్ చేస్తూ ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఈ వ్యక్తి రిలేషన్లో మీరు చాలా బోర్డన్గా అయితే ఉన్నారు.
భరించలేని బాధ అనేది మీరు ఫీల్ అయ్యారు అనేది మనకైతే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు మీ విషయంలో అట్రాక్షన్ తోటే మీ లైఫ్‌లోకి వచ్చారు. తన అవసరాలకి మిమ్మల్ని యూజ్ చేసుకున్న తర్వాత అంటే మనీ మైండ్ సెట్ ఈ వ్యక్తి. వేరే వారి లైఫ్‌లోకి అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళని చూజ్ చేసుకొని ఇక్కడ. అంటే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్తే ఈ వ్యక్తికి ఇంకా మనీ పరంగా సపోర్ట్ అనేది ఉంటుంది. తన అవసరాలు అనేవి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కెరియర్ పరంగా కూడా గ్రోత్ ఉంటుంది. ఈ విధంగా అనుకుని ఇక్కడ చాలా వరకు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 3 ఆఫ్ పెంటికల్స్ అంటే వేరే వాళ్ళ మాటలు వినడం కానీ, అంటే ఇక్కడ వాళ్ళ మదర్ అయినా, సిస్టర్ అయినా ఎవరైనా కూడా అవ్వచ్చు. లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ మాటలు వినడం కానీ కూడా కనిపిస్తుందనమాట. చాలా వరకు వేరే వాళ్ళ మాటలు విని ఈ వ్యక్తి వేరే వారి అట్రాక్షన్ తోటి అంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా తనకి జస్టిస్ జరిగితే చాలు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని బాధపెట్టి మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా తన గురించి మాత్రమే తను ఆలోచించుకుని ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి మనకి. అంటే 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ పరంగా మీ లైఫ్‌లో ఉంటే తను బ్యాలెన్స్ చేసుకోలేరు. ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా మిమ్మల్ని పట్టించుకోకుండా మీ ఎమోషన్స్‌కి వాల్యూ ఇవ్వకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. చాలా వరకు ఈ వ్యక్తి తనని తను ప్రొటెక్షన్ చేసుకోవడానికే ట్రై చేశారనమాట మీ రిలేషన్‌లో ఉన్నప్పుడు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఈ వ్యక్తికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ మీ కెరియర్‌ని కూడా పక్కన పెట్టి మీరు ఎమోషనల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా తెలివిగా బిహేవియర్ చేశారు. ఎంతవరకు మీకు టైం ఇవ్వాలి, ఎంతవరకు మీతో టైం అనేది స్పెండ్ చేయాలి. ఈ విధంగా చాలా వరకు ఈ వ్యక్తి తన హద్దులో తను ఉంటూ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు అనేది అర్థమవుతుందనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి తనంతట తనే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ అయినా కూడా ఎవరైనా కూడా ఇక్కడ మనీ పరంగా మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు జరిగినా కూడా ఇక్కడ డిస్కషన్స్ వాళ్ళు మీ నుంచి వాకౌట్ అయిపోయి బ్రేక్ చేసేస్తే కనుక మీ రిలేషన్ని ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఈ మంత్‌లో కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా ప్రెజెంట్ చాలా ఫీల్ అవుతున్నారు. తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. 10 ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో మీ విషయంలో తను ఏదైతే ఆర్గ్యుమెంట్ చేశారో, మీ ఇద్దరి మధ్యన ఏవైతే డిస్కషన్ జరిగాయో అవన్నీ కూడా తలుచుకుని ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. తను ఏదైతే చేశారో పాస్ట్‌లో అదంతా కూడా తలుచుకుంటూ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని అవమానించిన వాళ్ళే, మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళే మళ్ళీ మీ లైఫ్‌లోకైతే తిరిగి రాబోతున్నారు. మీరు ఎవరి నుంచైతే జస్టిస్ కోరుకుంటున్నారో మళ్ళీ మీకు ఆ జస్టిస్ అనేది ఈ మంత్‌లో వాళ్ళ నుంచే మీకు జరగబోతుంది. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా ఇక్కడ మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు చూస్తే గనక ఇక్కడ మీ జాబ్స్ నుంచి మీరు వాకౌట్ అయిపోతే కనుక మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని పిలవడం కానీ, అలాగే ఇక్కడ మీరు కెరియర్ పరంగా గ్రోత్ అవ్వడం కానీ కనిపిస్తుందనమాట. చాలా వరకు మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో వర్క్ పరంగా, కెరియర్ పరంగా దానిలో మీకైతే జస్టిస్ జరుగుతుందనమాట. చాలా వరకు ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీకు ఈ మంత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకైనా కూడా ఇక్కడ ఫైనాన్షియల్‌గా గ్రోత్ అనేది బాగుంటుందనమాట మనీ పరంగా. అంటే ఇక్కడ ఎవరిపైన కూడా మీరు డిపెండ్ అయ్యి ఉండకుండా మనీ పరంగా మీరైతే కెరియర్‌లో సక్సెస్ అనేది కూడా సాధించబోతున్నారు. న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్‌లోకి రాబోతున్నాయి అనమాట సడన్‌గా. అంటే ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీకు జస్టిస్ జరిగే అవకాశం అనేది ఈ మంత్‌లో కనిపిస్తుంది. ఇక్కడ మీ లైఫ్‌లో మీరైతే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ అయినా, అన్‌మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఈ మంత్ మీ లైఫ్‌లో చాలా బిగ్ చేంజెస్ అనేది తీసుకురాబోతుంది అనేది కనిపిస్తుంది. అది కూడా హ్యాపీగా. మీ లైఫ్‌లో మీరు సెలబ్రేషన్ చేసుకునే విధంగా మార్పులనేవి జరగబోతున్నాయన్నమాట.
యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఎస్, చూసారు కదా, ఇక్కడ ఎప్పటి నుంచో స్టక్ అయిపోయిన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏ రిలేషన్ అయినా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. మీ దగ్గరికి వస్తారనమాట. అలాగే ఇక్కడ న్యూ ఆపర్చునిటీస్ కూడా మీకు రాబోతున్నాయి అనేది కనిపిస్తుంది. కెరియర్ పరంగా అంటే స్టక్ అయిపోయింది, కెరియర్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం లేదు, ఎటువంటి మూమెంట్ లేదు అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ దగ్గరికి అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇక్కడ కెరియర్ పరంగా అయితే చాలా ఈ మంత్లో అయితే మీ లైఫ్ అనేది చాలా బాగున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో, ఇక్కడ కెరియర్ పరంగా మీ లైఫ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారో దానికైతే జస్టిస్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చాలా వరకు మీరైతే ఎవరినైనా కూడా ఫాస్ట్గా నమ్మొద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అందరినీ నమ్మి మోసపోయారు. మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు, దానివల్ల చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు ఎవరినైనా నమ్మవలసి వస్తే ఆలోచించుకోండి, నమ్మాలా వద్దా అనేది. చూసారా, 2 కార్డ్స్ వచ్చాయి. జస్టిస్, మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్లో మీకు జస్టిస్ అనేది జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు ఏదైతే సఫర్ అవుతూ బాధపడుతూ అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా ఎవరి ఆలోచనలు అయితే ఎక్కువగా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో వాటిని పక్కన పెట్టండి, మీకు జస్టిస్ జరుగుతుంది. మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో అది సక్సెస్ అవుతుంది. ఇక్కడ కెరియర్ పరంగా కూడా ఎక్కువగా యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు అందరికీ కూడా అంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి ఎంప్రెస్లా కనిపిస్తున్నారనమాట. అందుకే ఇప్పుడు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి వీళ్ళైతే కోరుకుంటున్నారు అనేది కనిపిస్తుంది. దానివల్లే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు వెంటనే యాక్షన్ తీసుకోవద్దు, ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఎంప్రెస్లా కనిపిస్తున్నారు కనుక మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే అన్ని రకాలుగా కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, చాలా కొత్తగా కనిపిస్తున్నారు. దానివల్ల మీ దగ్గరికి రావాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. బట్ మీరేంటంటే ఎదుటి వ్యక్తులకి కమిట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించుకొని దాన్ని బట్టి కమిట్మెంట్ ఇవ్వండి. ఈ స్టక్ ఎనర్జీ నుంచి స్టెప్ తీసుకోండి. 10 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చాలా వరకు ఈ మంత్లో మీరు ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. 9 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్. ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి, మీకు జస్టిస్ జరుగుతుంది. ఏ రకంగా అయినా కూడా మీరు ఏదైతే ఇక్కడ కోరుకుంటున్నారో, ఏ విషయంలో అయితే మీరు జస్టిస్ కావాలి అనుకుంటున్నారో మీకు జస్టిస్ అనేది జరగబోతుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. బట్ మీరైతే స్ట్రాంగ్గా ఉండండి. అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే మీరు పాస్ట్లో చాలా సఫర్ అయ్యారు, చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు బాధపడే అంత శక్తి కూడా లేదనమాట. చాలా వరకు మీరైతే ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ మంత్లో మీకైతే చాలా మెరాకిల్స్ అనేవి చూడబోతున్నారు అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో. చాలా వరకు మీ లైఫ్ అనేది ఈ మంత్లో చేంజ్ అవ్వబోతుంది అనమాట, అది కూడా పాజిటివ్గా. మీ లైఫ్లో ఏది జరిగినా కూడా మీరు అర్థం చేసుకుంటూ ఉండండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, స్ట్రాంగ్గా ఉండండి. ఎవరి విషయంలోని కూడా మీరు భయపడద్దు, దేని విషయంలోని కూడా మీరు భయపడద్దు. మీరు తలుచుకుంటే ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు ఆ విధంగానే ఉండండి, ధైర్యంగా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి. మీ లైఫ్లో ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని సాధించడానికే మీరు ఫోకస్ చేయండి.
మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు వాల్యూ ఇచ్చుకోండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి, మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. మీకు కెరియర్ పరంగా అవ్వచ్చు, రిలేషన్ పరంగా అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు జస్టిస్ జరుగుతుంది, గ్రోత్ అవుతుంది. మీ లైఫ్ జర్నీలో మీరైతే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు. నమ్మండి. ఇక్కడ కెరియర్ అయినా రిలేషన్ అయినా గ్రోత్ అనేది ఉంది అనేది చెప్తున్నారనమాట. చాలా వరకు మీరైతే మేనిఫెస్టింగ్ చేసుకోండి, ప్రేయర్ చేసుకోండి, యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. చూసారు కదా, సేమ్ 2 కార్డ్స్ కూడా. ఇదేనండి వాటి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. మీ లైఫ్లోకి కూడా ఈ పాజిటివ్నెస్ అంతా రావాలి. మీ లైఫ్ అనేది కూడా చాలా పాజిటివ్గా మారాలి, చాలా మెరాకిల్స్ అనేవి జరగాలి పాజిటివ్గా. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిలో జస్టిస్ జరగాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.